సో 3 పారామీటర్స్ మీరు గనక ఒక నాయకుడు వచ్చాక ఈ చేంజెస్ నేను చూశాను, మార్పు వచ్చింది అంటారు. See, the point is overall ఎకానమీలో ఒక పర్టిక్యులర్ డెసిషన్ వలన ఎలాంటి ఎఫెక్ట్ వస్తుంది అనేది దానికి నాకు అంత కాంప్రిహెన్సివ్ నాలెడ్జ్ లేదు. బట్ జస్ట్ యాజ్ ఎ లేమ్యాన్ ఫర్ మీ టు స్పెక్యులేట్ విజిబుల్ ఎఫెక్ట్ ఎప్పుడు వస్తుందంటే నాకు సపోజ్ ఒక ర్యాండమ్ దాంట్లో అసలు ఈ ఫ్రీబీసో లేకపోతే కన్సెషన్సో లేకపోతే సబ్సిడీస్ అనేది కంప్లీట్గా అబాలిష్ చేస్తాం అనుకోండి. దట్ విల్ బి ఏ మేజర్ చేంజ్ ఇన్ అప్హీవల్. పాజిటివ్గా ఏంటి నెగిటివ్గా ఏంటి అనేది నాకు తెలియదు, ఎందుకంటే ఎవ్రీథింగ్ విల్ హ్యావ్ బోత్ దేర్ ఎఫెక్ట్స్. ఒక సెక్టర్కి లాభం అవచ్చు, ఇంకో సెక్టర్కి ఇది అవ్వచ్చు. లేకపోతే అంటే ఒక పాలసీ చేంజ్ నేను చెప్పేది, మనకి బాగా తెలిసిన దాన్ని టక్ అనేది లేదు, లేకపోతే మనకు అసలు తెలియని దాన్ని ఉంది అని పెట్టారు అనుకోండి, దట్ విల్ హ్యావ్ ఎ డైరెక్ట్ ఎఫెక్ట్ ఆన్ ఈచ్ ఆఫ్ ద పీపుల్. ఇప్పుడు మొత్తం అన్ని షాపులు మీకు ఏది కావాలంటే అది రాత్రి పగలు మొత్తం తెలుసుకుంచుకోవచ్చు, లేకపోతే 2 గంటల కన్నా ఎక్కువ తెరకూడదు. దిస్ క్యాన్ బి వన్ ఆపోజిట్ అండ్ దట్ క్యాన్ బి వన్ కంప్లీట్ అదర్ ఆపోజిట్. లైక్ టు సీ ఎ బిగ్ ట్రాన్స్ఫర్మేటివ్ థింగ్. యా. సో అదేంటి అంటే ఐ లైక్ టు సీ అంటే నేను అనేది ఒక ఫ్రీడమ్ ఆఫ్ ఎన్ ఇండివిజువల్, ఫ్రీడమ్ ఆఫ్ ఎ పర్సన్కి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చాలా అంటే నేను బికాజ్ ఐఎమ్ ఏ నార్మల్ ఓటర్, ఐ హ్యావ్ నో ఐడియా. నన్ను చాలాసార్లు నేను గుర్తుంది, నాకు 1970s ఆ టైంలో పాపులేషన్ అనేది బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ అని చెప్పారు ఇందిరాగాంధీ గవర్నమెంట్లో. ఏమైపోతుంది అసలు ఇండియా అంతా నాశనం అయిపోతుంది, అది ఇది అని చెప్పారు. అసలు ఆపరేషన్ చేయించుకోవాలి, పిల్లలు తగ్గించేయాలి, వాళ్ళకి ఇది ఇచ్చారు అది ఇచ్చారు అని చెప్పేసి దే ప్రొవైడెడ్ డూమ్స్డే కాన్స్పిరసీ ఏంటి, 90s మిడ్ 90s వచ్చేప్పటికి అసలు ఇండియా అనేది పాపులేషన్ పెరిగిపోయి భూమిలో కూరుకుపోతుంది అని ఇమేజ్ మాకు ఇచ్చారు. కట్ చేస్తే మిడ్ 90sలో మనకి పాపులేషన్ ఉండటం బిగ్గెస్ట్ అడ్వాంటేజ్, అందుకనే మనం పనులుగా అమెరికాకి దుబాయ్కి అక్కడికి వెళ్ళడానికి ఛాన్స్ వచ్చింది అని చెప్పారు. సో విచ్ మీన్స్ యు ఆర్ బిలీవింగ్ వాట్ దే ఆర్ సేయింగ్. అప్పుడు మనకున్న నాలెడ్జ్ మనకన్నా వాళ్ళకి ఎక్కువ తెలుసు కాబట్టి మనం వింటున్నాం, యూనో. సో ద పాయింట్ ఈజ్ సిమిలర్లీ ఇప్పుడు ఒక గాంధీ గారు మనం సెల్ఫ్ సఫిషియన్సీ ఉండాలి, మనమే అన్ని వస్తువులు చేసుకోవాలి, బ్యాన్ ఫారిన్ ఆబ్జెక్ట్స్, రిజెక్ట్ ఫారిన్ ఆబ్జెక్ట్స్ అని ఆయన వల్ల నాకు 30-40 ఏళ్ళు నాకు ఏమి జరగలేదు. అండ్ ఐఎమ్ లివింగ్ ఆన్ దట్ వన్ పాలిటీషియన్ టెలింగ్ మీ మనకే సెల్ఫ్ సఫీ వేరే దేశాల మీద డిపెండ్ అవ్వకూడదు. ఒక పర్టికులర్ రోజున మనం రియలైజ్ మనకు అంత కెపాసిటీ లేదు అది చేసుకుని మనం అప్పుడు అందుకు వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని ఎంఎన్సీని తీసుకొచ్చాం. నా సడన్లీ ద క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంక్రీజ్డ్. సో అప్పుడు గాంధీ గారిని నమ్మకపోతే మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ 30 ఏళ్ళ క్రితమే ఇంక్రీజ్ అయి ఉండదు నా బిలీఫ్ ఇప్పుడు. సో ఆ టైంలో గాంధీ గారు చెప్పిన పరిస్థితి సిచ్యువేషన్ వేరు, ఆ కాంటెక్స్ట్ వేరు. సో నా పాయింట్ ఏంటంటే అంత డ్రాస్టిక్ మెజర్ ఆఫ్ లైఫ్ అనేది తీసుకున్నప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వరల్డ్ ఓవర్లో దేర్ ఇస్ ఎన్ ఎలిమెంట్ ఆఫ్ కాన్సర్వేటివ్ తీసేసి ఫ్రీడమ్ అనేది ఉంది. పొర్నోగ్రఫీ అనేది అంత ఆస్పెక్ట్ అంత వచ్చేసిన తర్వాత ఇప్పుడు మనం సడన్గా మేల్కొని సినిమాల్లో సెక్స్ ఉండకూడదు అని కొత్త గవర్నమెంట్ చెప్తే, సో ఐఎమ్ సేయింగ్ దట్ ఈస్ వాట్ ఈస్ రిగ్రెసివ్నెస్. మీరు వరల్డ్లో ఎక్కడెక్కడ ఏ సొసైటీ మోస్ట్ అడ్వాన్స్డ్గా ఉంది దాన్ని స్టడీ చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేయటమా, లేకపోతే మా దేశమే గొప్పది, మా కల్చర్ అది కాదు, మేము ఇంకా మా తాతయ్య ముత్తాతల కాలంగా మనం వెళ్తున్నాం అనేది ఒకటి. సో దట్ ఆల్సో ఇస్ అనదర్ రిగ్రెషన్. ఇప్పుడు తాలిబాన్ వచ్చి మ్యూజిక్ వినద్దు, సినిమాలు చూడద్దు అది అదొక ఎఫెక్ట్. ఏమన్నా చేసేయచ్చు అని ఇంకో గవర్నమెంట్ అంటుంది, అది ఇంకొక ఎఫెక్ట్. అలాంటి కైండ్ ఆఫ్ ఎ డ్రాస్టిక్ ఎఫెక్ట్ ఉన్నప్పుడే మీకు ఒక విజిబుల్ ఇది ఉంటుంది. ఇవన్నీ చిన్న ఇది 5% పెంచుతాం, అదేమో 7% తగ్గిస్తాం, ఇలాంటివన్నీ చేస్తే దట్ వోంట్ మేక్ ఎనీ డిఫరెన్స్ ఎనీబడి. అప్పుడు ఓన్లీ లీడర్ కరిష్మా ఒకటే ఇట్ వర్క్.